సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి. సో ఏం చేయాలంటే మనకి నేనైతే దీనికి రెండు టాపిక్స్ అయితే దీని గురించి డిస్కస్ చేస్తానండి. ఒకటి మనకి ఎస్ఈఓ ఇంపార్టెంట్. సో అదే విధంగా మనం ఏ టైంలో అప్లోడ్ చేయాలి, సో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది నేర్చుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. సో మీరు కంపల్సరీ లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం యూట్యూబ్ లో ఎస్ఈఓ గురించి నేర్చుకున్నామండి. యూట్యూబ్ లో ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఎస్ఈఓ అనేది చాలా అయితే మనకి ఇది వీడియోస్ బూస్టప్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వీడియో పలానా గురించి యూట్యూబ్ లోకి వచ్చి టైప్ చేస్తే అది ఎక్కువగా మీ పేరు లిస్ట్ లో తొందరగా మీ పేరు రావడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట, అది ఎస్ఈఓ అనేది. సో ఫస్ట్ ఎస్ఈఓ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏవైతే వీడియోతో క్రియేట్ చేసామో ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే క్లారిటీగా మెన్షన్ చేయాలి. సో ఏ వీడియో అన్నా, వెదర్ మనకి స్పోర్ట్స్ కానీ, గేమింగ్స్ కానీ, లేకపోతే యోగా కానీ, వాట్ ఎవర్ కామెడీ కానీ, సో ఆ వీడియో అయితే కరెక్ట్గా అయితే మనకి టైప్ చేయాలి. టైటిల్ అయితే ఎగ్జాక్ట్గా మనం పెట్టాలి. సో అదేవిధంగా దాన్ని కాపీ పేస్ట్ చేసి మన డిస్క్రిప్షన్లో పెట్టేసి, సో మనకి అదేవిధంగా ట్యాగ్స్ ఉంటాయి. సో ట్యాగ్స్కి అయితే మంచి ఒకటి ఉంటుంది అనమాట, ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది. సో మీరు ట్యాగ్స్ కోసం ర్యాపిడ్ ట్యాగ్స్ లో వెబ్సైట్ ఒకటి ఉంటుంది. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనకి ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్స్ దాంట్లో ఎంట్రీ చేస్తే సో మనకి ఎగ్జాక్ట్ గా దాంట్లో మనకి రిలేటెడ్ ట్యాగ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఆ ట్యాగ్స్ అన్ని కాపీ చేసి మన యూట్యూబ్ లో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అప్లోడ్ చేసే పద్ధతి ఇదనమాట. సో కరెక్ట్ పద్ధతిలో మనకి ఎస్ఈఓ ఉంటే మనకి ఎక్కువ వ్యూస్ రావడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో అదే విధంగా మనకి ఏ టైంలో అప్లోడ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైంలో మనకి అప్లోడ్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ రావడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి యూట్యూబ్లో. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా మంది క్రియేటర్స్ ఉంటారు. ఒకరికి టెక్ ఛానల్స్ అని, ఒకటేమో యోగా ట్రైనింగ్ అని, ఒకటేమో కామెడీ టైప్ అని. సో ఈ విధంగా చాలా చాలా కుకింగ్ ఛానల్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ చాలా ఛానల్ ఎవరి ఆడియన్స్ వాళ్ళకి డిఫరెన్స్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ ఛానల్ అనుకోండి, వాళ్ళు డైలీ వీడియో పెడతా ఉంటారు, అంటే ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటుంటే ఇంకా పెడతా ఉంటారు అనమాట. సో న్యూస్ ఛానల్ అనుకోండి, వాళ్ళు ఎవ్రీడే పెట్టాల్సింది, డేకి 2-5 అట్లాగా, అంటే ఏవైతే కొత్తగా న్యూస్ వస్తూ ఉంటాయో అవి తొందరగా అప్లోడ్ చేస్తే వాళ్ళు ఎక్కువ చూడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకి ఆడియన్స్ అంటే ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా ఆడియన్స్ ఉంటారు. సో ఆడియన్స్ అంటే ఏంటంటే, సో మన వీడియోస్ని వేరే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు మన ఆడియన్స్ అనమాట. సో మన ఆడియన్స్ ఎప్పుడు రెడీగా ఉన్నారు అంటే, మనం ఏదైతే వీడియో మన ఛానల్లో ఎప్పుడైతే అప్లోడ్ చేసామో వాళ్ళు ఏ టైంలో చూస్తున్నారు. సో దానికనేది నేనైతే యూట్యూబ్ స్టూడియోలో అయితే మనకి చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. మనకి ఎవరెవరికి ఏ టైంలో, తర్వాత ఏ డే రోజు ఎలా ఆడియన్స్ ఉన్నారనేది మీకు క్లారిటీగా చూపిస్తాను, లైవ్లో చూపిస్తానండి. సో స్టూడియో అయితే ఓపెన్ చేయాలండి. సో దాంట్లో వచ్చేసి ఎనలిటిక్స్ ఓపెన్ చేస్తే మనకి ఆడియన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి మీరు. సో వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ యూట్యూబ్ అంటే ఏ టైంలో ఎక్కువ యూట్యూబ్లో మీ ఆడియన్స్ అయితే ఉన్నారనేది మనకి ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకైతే ఇక్కడ మార్నింగ్ 12 నుంచి ఈవినింగ్ 6, మళ్ళీ ఈవినింగ్ 12 వరకు అయితే ఇచ్చాడు అనమాట. ఇక్కడ టేబుల్ లాగా ఉంది కదా, మీకు అబ్జర్వేషన్ చేశారు కదండి. సో సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే, సాటర్డే కనిపిస్తుంది కదా. సో ఈరోజు డే బై వైజ్గా చూసుకుంటే మనకి స్టార్టింగ్ సండే నుంచి చూస్తే 12 AM నుంచి 6 AM వరకు అయితే మనకి అసలు కలర్ ఏం లేదనమాట, పూర్తిగా కలర్ వైట్ కలర్గానే ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ 6 AM నుంచి 12 PM అయితే మనకి ఒక 20% అయితే లైట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి 12 PM వరకు అయితే మనకి ఎక్కువ కలర్ కనిపిస్తుంది కదండి. సో అలాంటి కలర్లో ఎక్కువగా తిక్కుగా ఏది ఉంటుందో, సో ఆ టైంలో మనకి వీడియోస్ అనేది మన ఆడియన్స్ అయితే చూడటానికి అయితే ఎక్కువ మంది అయితే ఉన్నారు. సో ఆ తర్వాత వచ్చేసరికి మనకి 12 AM నుంచి 6 PM వరకు అయితే మనకి ఇంకా కొంచెం లైట్గా అయితే కలర్ తిక్కగా నార్మల్గా కలర్ ఉందన్నమాట. సో ఈ టైంలో మనకైతే తక్కువ ఉన్నారు ఆడియన్స్. తర్వాత వచ్చేసరికి మనకి 6 PM నుంచి మళ్ళీ 12 AM వరకు అయితే మనకి అప్రాక్సిమేట్లీగా 7 AM, 8 AM, 9 AM వరకు అయితే ఈ టైంలో మనకి ఫుల్గా తిక్కుగా ఉంది కదండి. ఈ టైంలో మనకి
ఎక్కువగా మనకి ఆడియన్స్ అయితే అనేది ఉన్నారనమాట. సో ఇలాగా మనకి ప్రతిరోజు మనకి ఏ రోజు డే బై వైజ్గా చేంజ్ అవుతూ ఉండిద్ది. సండే రోజు ఒక రకంగా, మండే రోజు, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే, ఇట్లా డిఫరెంట్ ఏ రోజుకి ఏ రోజు మనకి ఏ ఆడియన్స్ ఎలా ఉన్నారనేది మనకి దీంట్లో అయితే మనకి స్పష్టంగా అయితే మనకి తెలుసుకోవచ్చండి మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి మండే అనమాట. సో మండే రోజు కూడా మనకి ఆల్మోస్ట్ మనకి చూస్తున్నాం కదా, ఈ చార్ట్ అయితే చూస్తున్నాం కదా, ప్రతిరోజు అయితే మనకి 12 AM నుంచి, అంటే ఎర్లీ మార్నింగ్ 12 AM నుంచి 6 AM వరకు అయితే మొత్తం అసలుకి వైడ్గానే ఉంది. అసలు ఈ టైంలో అయితే వ్యూవర్స్ ఎవరు లేరన్నమాట. ఎందుకంటే మిడ్ నైట్ కదండి, ఎర్లీ మార్నింగ్ ఎవరు చూడరు కదా. సో ఆ టైంలో అయితే ఎవరు లేరు. ఆఫ్టర్ 6 తర్వాత మనకి కలర్ అనేది స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఏ టైంలో అనేది, ఏ రోజున ఏ టైంలో అనేది చెక్ చేసుకొని మనకి కరెక్ట్గా మనకి వీడియో అనేది అప్లోడ్ చేసుకుంటే వ్యూస్ అనేది మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు చెప్పినట్టుగా ఒక్కొక్క ఛానల్కి అయితే ఒక్కో డిఫరెంట్గా ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు నా ఛానల్ అయితే ఇలా ఉందన్నమాట. సో మీ ఛానల్ కూడా అలా చూసుకోండి. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళేసి ఆడియన్స్ ఎలా ఉన్నారు అట్లాగా. సో అలాగా 100 రకాలు డిఫరెంట్ ఛానల్స్ అయితే మనకైతే ఉంటాయి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పోర్ట్స్ కానీ, కామెడీ కానీ, న్యూస్ ఛానల్ కానీ, సో టెక్ ఛానల్స్ కానీ, ఇలా చాలా రకాలుగా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. సో అట్లా ఓల్ గర్ల్స్ అని, అలాగే ఒక్కో ఛానల్కి వాళ్ళ ఛానల్లో అయితే ఏ టైంలో ఉన్నారో వాళ్ళ ఛానల్లోనే మనం చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా ఛానల్ అయితే నేను చూసుకుంటున్నాను, మీ ఛానల్ అయితే మీరే చూసుకోండి. సో మీ ఛానల్లో మీరు ఇలా చెక్ చేసుకుంటే మీరు ఏ రోజున ఏ టైంలో అప్లోడ్ చేసుకోవాలనేది వీడియో మీకు చాలా స్పష్టంగా మనకి ఆడియన్స్లో అయితే మనకి అర్థమవుతుందన్నమాట. సో ఇట్లాగా మనకి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడేలో మనకైతే ఫ్రైడే, సాటర్డే రోజైతే మనకి ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్నారనమాట. అది మరి ఎక్కువగా ఏ టైంలో ఉన్నారంటే మనకి మా ఛానల్కి అయితే చెప్పాలంటే 6 తర్వాత, ఈవినింగ్ 6 తర్వాత, 6 నుంచి 10 లోపు అయితే మనకి నా ఛానల్కి అయితే ఆడియన్స్ అయితే ఎక్కువ ఉన్నారు. సో అలా కూడా మీ ఛానల్ కూడా మీరు యూట్యూబ్ స్టూడియోలో అయితే మీరు చెక్ చేసుకుంటే మీకు ఏ టైంలో ఉన్నారు ఆడియన్స్. సో ఒక్కో రకంగా అయితే ఒక్కో ఛానల్కి ఒక్కో రకంగా డిఫరెంట్ వ్యూవర్స్ డిఫరెంట్గా ఉంటున్నారు. సో దీన్ని బట్టి మీరే ఇది ఒకసారి చెక్ చేసుకొని మీరు ఏ టైంలో అప్లోడ్ చేసుకుంటే ఎక్కువ మంది వ్యూవర్స్ వచ్చే అవకాశం ఉందంటే మనం దీని ద్వారా దీనికైతే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ప్రతి ఒక్కరైతే ఇలానే చేస్తారు. అలా మనం షెడ్యూల్ చేసుకొని ఈ టైంలో మనకి ఎక్కువ మంది మొత్తం మనం వీడియో రెడీ చేసుకొని కరెక్ట్గా ప్రాపర్గా SEO ఇచ్చేసి మనకి ఒక 1 hour 2 hours ముందు షెడ్యూల్ చేసుకుంటే ఖచ్చితంగా ఏ టైంలో మనకి వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారో ఆ టైంలో పెట్టుకుంటే మనకి ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి.